హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ చికెన్ కర్రీ విత్ చికెన్ రైస్. శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, టమాటా పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసి మొత్తం చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న చికెన్ని 1 గంట నాననివ్వాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడెక్కాక బిర్యానీ స్పైసెస్, 2 యాలకులు, షాజీరా వేసి వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని కప్పు రైస్కి కప్పున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టిన పాత్రలో పోసి అందులో కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి మరుగుతున్నప్పుడు వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. మూత పెట్టుకుని రైస్ ఉడికేలోపు మరొక స్టవ్ పైన చికెన్ కర్రీ కోసం ఒక కళాయి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. అవసరం అనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నాకు వాటర్ని యాడ్ చేసే పని లేకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చివరిగా కరివేపాకు, గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ కూడా కుక్ అయిపోయింది. అంతే, చికెన్ కర్రీ విత్ చికెన్ రైస్ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.